శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గాజురేగు పండు. రాసినవారు ఆర్ రామమూర్తి, గుంటూరు. ఒక రైతుకు 3 కుమార్తెలు ఉండేవారు. అందులో చిన్న కుమార్తె అందమైనది. ఆమె పేరు సుందరి. రూపంలోనే కాక గుణాలకు కూడా ఆమె సుందరే. పెద్దవాళ్ళిద్దరిది మనస్సు మంచిది కాదు. వాళ్ళు పని పాటలన్నీ సుందరి మీదకే తోసేసి పైగా ఆమె చేసే దానిలో లోపాలెంచుతూ ఉండేవాళ్ళు. అంతేకాదు, అమాయకురాలైన సుందరిని పిచ్చిపిల్ల అని పిలిచేవాళ్ళు. ఏమైనప్పటికీ సుందరి ఓర్చుకుని ఉండేది. ఒకరోజు తండ్రి సంతకు పోతూ కూతుళ్ళని పిలిచి ఎవరికేం తెచ్చిపెట్టమంటారు అని పేరు పేరున అడిగారు. పెద్ద కూతురు విలువైన మణిహారం కావాలి అన్నది. రెండో కూతురు చక్కటి జరీ చీర కావాలి అన్నది. మూడో కూతురు వీలును బట్టి నాకు వెండి పళ్ళము, గాజురేగు పండు తెచ్చిపెట్టండి అని అన్నది. తండ్రి వెళ్ళింది మొదలుకొని ఎప్పుడు తిరిగి వస్తాడా అని అక్కలిద్దరూ ఆత్రపడిపోయారు. సుందరి మాత్రం మామూలుగా ఇంటి పనులు చేసుకుంటూ తల్లిని కనిపెట్టుకుంటూ ఉన్నది. ఒక వారం రోజులకల్లా తండ్రి తిరిగి వచ్చాడు. అతను వచ్చినట్టు వీధిలో అలికిడి కాగానే అక్కలిద్దరూ తండ్రిని చుట్టేశారు. సుందరి మాత్రం తండ్రి దుస్తులు అందుకుని మంచినీళ్ళిచ్చి అతని క్షేమ సమాచారాలు కనుక్కున్నది. పిచ్చిపిల్ల, ఇదే మాట అని తండ్రి నవ్వాడు. పెద్ద ఆమె మణిహారం వేసుకున్నది. రెండో ఆమె జరీ చీర చుట్టుకున్నది. అవి చూసుకుని వాళ్ళు మురిసిపోతున్నారు. సుందరి వెండి పళ్ళెంలో గాజురేగు పండు పెట్టి చిరునవ్వుతో అదే పనిగా నూరుతుంది. కొంతసేపటికి సుందరికి పళ్ళెంలో ప్రపంచమంతా కళ్ళకు కట్టినట్టు కనబడింది. సింహాసనం మీద కూర్చున్న రాజు, సముద్రం మీద పోయే ఓడలు, పట్టణంలో మేడలు, ఒకటేమిటి అన్నీ స్పష్టంగా అగుపడుతున్నాయి. వీటిని చూడటం ఒక ఆటగా పెట్టుకుని సుందరి ఆశ్చర్యపోయి ఆనందించేది. సుందరి ఇలా సరదాగా ఉండడం చూసి అక్కలిద్దరూ ఓర్వలేకపోయారు. ఆ పళ్ళెము పండు ఎలాగైనా కాజేద్దామని వాళ్ళకి దుర్బుద్ధి పుట్టింది. పెద్దక్క తన మణిహారానికి బదులు వాటినిమ్మని అడిగింది. చిన్నక్క తన జరీ చీరకు బదులు వాటినిమ్మని అడిగింది. సుందరి ఇద్దరికీ ఇవ్వనని చెప్పింది. అసూయకు తోడు అక్కలిద్దరకు ఇప్పుడు సుందరి మీద కోపం కూడా రేగింది. ఇక మెల్లిగా అడిగి లాభం లేదు. ఆమెను చంపేసినట్టయితే ఆ వస్తువులు మనం సులువుగా చిక్కించుకోవచ్చు అని అక్కలిద్దరూ ఆలోచించుకుని కుట్ర పన్నారు. మర్నాడు వాళ్ళు సుందరిని పిలిచి, చెల్లి, మేము పళ్ళు కోసురవడానికి తోటకు పోతున్నాము. అన్నీ మోయటం మా ఇద్దరి వల్ల కాదు కదా, నువ్వు కూడా రా అని పిలిచారు. సరేనని 3 తట్టలు తనే చేత పట్టుకుని సుందరి కూడా బయలుదేరింది. బయలుదేరే ముందు ఆమె తన ఆట వస్తువులు 2 దాచమని తండ్రికిచ్చింది. పోయి వాళ్ళు ఒక అడవి చేరుకున్నారు. కొంతసేపు పళ్ళు ఏరినట్టే ఏరి అక్కలిద్దరూ సుందరిని తన ఆట వస్తువులు 2 ఇమ్మన్నారు. ఆమె అవి తన దగ్గర లేవు అని చెప్పింది. ఈ మాట నమ్మక సుందరి అబద్ధాలాడుతుందని చెప్పి వాళ్ళు రహస్యంగా తెచ్చిన గొడ్డలితో ఆమె పీక తెగవేశారు. కానీ వాళ్లకు పళ్ళెము పండు దొరకనే లేదు. ఇక చేసేదే ఉన్నది. దుఃఖం నటిస్తూ ఇంటికి చేరుకుని, అడవిలో తోడేళ్లు కూశాయి, చెల్లిని అవి వేసుకుపోయినాయో ఏమో, ఎంత వెతికినా దొరకలేదు, ఎంత వెతికినా మాకు కనపడలేదు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వలవలా ఏడ్చారు. కొంతకాలానికి ఒక గొల్లపిల్లవాడు తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నాడు. ఒక పొదలో వాడికి ఒక చిత్రమైన చెట్టు కనపడింది. చూపుకి అది బోలుగొట్టంలా ఉంది. ఆ చెట్టుకి అందమైన నీలిరంగు పువ్వులు, ఎర్రటి కాయలు కాసున్నాయి. గొల్లపిల్లవాడు దానిని కోసి గొట్టానికి పీపి పెట్టి ఊదుదామనుకున్నాడు. అది అతని పెదవులకు తగిలేసరికి అది ఇలా పాడటం మొదలుపెట్టింది. ఊదుబూరా ఊదుబూరా, తల్లి తండ్రికి జయం జయం, పెద్దక్క చిన్నక్క కలిసి పండ్లు కోసుకుందామని పిలిచి పళ్ళెం పండు కాజేద్దామని నరికారయ్యా నట్టడవిలో. ఈ వింత బూర పట్టుకుని గొల్లపిల్లవాడు ఊళ్ళోకి పరిగెత్తాడు. అందరూ గుమికూడి ఆశ్చర్యంతో పాట వింటున్నారు. విన్నవాళ్లంతా కూడా అయ్యో పాపం, ఎవళ్ళమ్మా ఈ చంపేసిన దుర్మార్గులు అని జాలిపడ్డారు. చివరకు ఈ వార్త రైతుకు తెలిసింది. అతను ఆ పాట విని కళ్ళ వెంబట బొటబొటా నీళ్లు రాల్చాడు. ఈ గొట్టం దొరికిన స్థలానికి తీసుకుని వెళ్ళమని గొల్లపిల్లవాడిని బ్రతిమాలాడు. ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ గొల్లపిల్లవాడు గొట్టం కోసిన చెట్టు మొదలు ఇంకా పాడుతూనే ఉంది. రైతు ఆ మోడు తవ్వి చూసేసరికి తన 3వ కూతురు సుందరి నిద్రపోతున్నట్లుగా పడుకునున్నది. అతను వెక్కి వెక్కి ఏడ్చాడు. చెట్టు మొదలు ఈసారి పాట మార్చి ఇలా పాడింది. పెద్దక్క చిన్నక్క కలిసి
పళ్ళు కోసుకుందామని పిలిచి పళ్ళెం పండు కాజేద్దామని నరికారయ్యా నట్టడవిలో. నాన్నా 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 నాన్న రాజుగారి బావిలో జలం పట్టుకు వచ్చి చల్లితివంటే నే లేస్తాను తెలివొస్తుంది. ఈ మాటలు వినేసరికి లోకమంతా అక్కలిద్దరిని తిట్టిపోశారు. గొల్లపిల్లవాడిని అక్కడే కాపలా ఉంచి తండ్రి తక్షణమే రాజుగారి దగ్గరకు వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వారికి విన్నవించాడు. దానికి రాజుగారు, సరే, మా బావిలో నీళ్లు పట్టుకెళ్ళు, నీ కూతురు బతికి లేవగానే మాకు చూపించు అని ఆజ్ఞాపించాడు. సంతోషంతో నీళ్లు తీసుకుని అతను అడవిలోకి పోయి కూతురు శరీరం పైన చల్లాడు. ఆ మట్టున సుందరి నిద్ర నుంచి లేచినట్లుగా కన్నులు నులుముకుంటూ లేచి కూర్చున్నది. తండ్రిని చూడగానే ఒక్కసారి బావురుమని అతని మెడను చుట్టేసుకుంది. ఇదంతా చూస్తూ ఉన్న గొల్లపిల్లవానికి కూడా ఆనంద బాష్పాలు రాలాయి. వెంటనే సుందరిని వెంటబెట్టుకుని తండ్రి రాజదర్శనానికి వెళ్ళాడు. రైతుని, ముగ్గురు కూతుళ్ళని రాజు చూశాడు. ఇటువంటి దుర్మార్గులు మళ్ళీ సూర్యోదయం చూడడానికి వీల్లేదు. ఇవాళనే సూర్యుడు అస్తమించే లోపు వీళ్ళిద్దరికీ తలలు తీయించమని అక్కలిద్దరికీ శిక్ష విధించాడు. తర్వాత సుందరిని పిలిచి, నీవు ఆడుకునే వెండి పళ్ళెము, గాజురేగు పండు చూపించు అని అన్నారు. తండ్రి వద్దనే ఉన్న ఆట వస్తువులు రెండు పెట్టెలోంచి తీసి కూతురికి ఇయ్యగా ఆమె వాటిని రాజుగారికి బహుమతి చేసింది. రాజుగారికి ఆ పళ్ళెంలో కనీ విని ఎరుగని వింతలెన్నో కనపడ్డాయి. అంతటా కూతుళ్లతో సహా రైతు ఇక ఇంటికి వెళదామని రాజుగారి వద్ద సెలవు తీసుకోబోయారు. అప్పుడు రాజుగారు సుందరితో, నువ్వు ఆడుకునే వెండి పళ్ళెము, గాజురేగు పండు రాజుల వద్ద ఉండవలసిన వస్తువులు, నీవు కోటలో రాణిగా ఉండవలసిన దానివి అని అనేసరికి సుందరి సిగ్గుతో తల వంచుకుంది. అయితే నాకొక్క కోరిక ఉన్నది. మా అక్కలిద్దరినీ క్షమించి శిక్ష తప్పించండి. వాళ్ళు పోతే నేను బతికినా సార్థకం ఏమిటి అని అన్నది. ఆమె ఔదార్యానికి మెచ్చుకుని రాజు అక్కలిద్దరి శిక్ష రద్దు చేయించాడు. మంచి ముహూర్తాన రాజుకి సుందరికి అతి వైభవంగా పెళ్లి జరిగింది. అందరూ సంతోషించారు. నాటి నుంచి రైతు, అతని కుటుంబం అంతా కోటలోనే ఉంటూ ఉన్నారు. వీరందరూ హాయిగా ఉండడానికి గొల్లపిల్లవాని సాయం కారణం కదా. అందుచేత సుందరి ఆ గొల్లపిల్లవాని జన్మలో ఎప్పుడూ మర్చిపోలేదు. అతనికి అనేకమైన కానుకలిచ్చి తన రుణం తీర్చుకుంది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు నచ్చితే మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. సెలవు.